ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒంగోలు రాజకీయం ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా మాజీ మంత్రిగా చక్రం తిప్పిన బాలినేని శ్రీనివాసరెడ్డి చుట్టూ ఇప్పుడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒంగోలు అభ్యర్థి ఎంపిక విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం బాలినేని వర్గానికి పెద్ద షాక్ ఇచ్చేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొంతకాలంగా పార్టీ అంతర్గత వ్యవహారాలపై అసంతృప్తితో ఉన్న బాలినేని పార్టీకి రాజీనామా చేసి జనసేన గూటికి చేరడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది. అయితే ఇప్పుడు ఎన్నికల వేడి పెరుగుతున్న క్రమంలో ఒంగోలు నియోజకవర్గంపై జగన్ తనదైన శైలిలో సంచలన ప్రకటన చేసేందుకు సిద్ధమయ్యారని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. బాలినేనిని కేవలం ఒక నాయకుడిగానే కాకుండా జగన్కు అత్యంత సన్నిహితుడిగా బంధువుగా అందరూ భావించేవారు. కానీ మంత్రులు మార్పు, జిల్లా బాధ్యతల కేటాయింపు వంటి విషయంలో పొడచూపిన విభేదాలు చివరకు ఆయన పార్టీకి వీడేలా చేశాయి. ఇప్పుడు జగన్ ఆ స్థానంలో ఎవరికి బరిలో దింపుతారు అనే అంశంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తుంది. తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం జగన్ ఈసారి సామాజిక సమీకరణలు పక్కన పెట్టి కేవలం గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. బాలినేని వంటి బలమైన నాయకుడిని ఎదుర్కోవాలంటే అంతకంటే బలమైన లేదా స్థానికంగా మంచి పట్టున్న వ్యక్తిని నిలబెట్టాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఒక కొత్త వ్యక్తిని లేదా అనూహ్యమైన పేరును ఒంగోలు అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ నిర్ణయం బాలినేనికి భారీ షాక్ అని చెప్పడానికి కారణం ఏమిటంటే ఒంగోలు అంటే బాలినేని అంటే ఒంగోలు అన్నట్టుగా దశాబ్దాలుగా ఉన్న పరిస్థితి జగన్ మార్చాలనుకోవడం, పార్టీని నమ్ముకున్న కేడర్ చెల్లాచెదురు కాకుండా ఉండాలంటే బాలినేని వ్యక్తిగత ఇమేజ్ను తలదన్నేలా అభ్యర్థి ఎంపిక ఉండాలని జగన్ భావిస్తున్నారంట. ఒకవేళ జగన్ ప్రకటించే అభ్యర్థి బాలినేని సామాజిక వర్గానికి చెందిన వారైతే ఓటు చీలిక తప్పదని, అది బాలినేని రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు బాలినేని అనుచరులు మాత్రం జగన్ నిర్ణయంతో ఒంగోలులో వైసీపీ కోట కూలిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ జగన్ మాత్రం ఎప్పుడు సర్వేలు, గ్రౌండ్ రిపోర్టుల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒంగోలు అభ్యర్థి విషయంలో జగన్ ఇచ్చే క్లారిటీ బాలినేని రాజకీయ ప్రాంతంను మార్చేస్తుందా, లేక బాలినేని తన పట్టును నిరూపించుకుంటారా అనేది వేచి చూడాలి. ఏదేమైనా ఒంగోలు రాజకీయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి హాట్ టాపిక్గా మారింది. ఈ సంచలన ప్రకటన వెనుక ఉన్న అసలు ఊహం ఏంటి, అది బాలినేనికి నిజంగానే ఇబ్బందిలోనికి నెడుతుందా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.